రోజు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం షష్ఠి ఆదివారం జనవరి 5వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావు నుండి తీసుకువచ్చారు. దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థమవతీర్ణశ్చ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామిన కృపయా సంకల్పిత ప్రాతఃకాలారాధన యోగ్యతా తిథ్యర్థం కూప ఆరాధనం కరిష్యే. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీ స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి పసుపు సుగంధ ద్రవ్యాలతో పంచకలశ పంచామృతాభిషేక సేవను నిర్వహించారు. प्रत्यक्ष सृजाम परिपादयामे मघवन्मादजस् आबाजो भूषसुचि बम्बा अजम्बा मित्र चित्रैर्यनन्ते भुवनाटदेव रमैषते जो मस्तकोऽसिमर्कार्यत्वैषते ज्योतिस्सजोष जनजन्नभिपरेः नैषतेजो निर्विश्वेभ्यद्वजस्तस्मै त्वा विष्णवे धत्तङ्गभीन्योः प्राणश्चिकित्वान् यो मध्यमो अप्सुक्षितो महिनैकादशस्तवनानि बाह्यतस्त्वा विष्णुः पादुमिषन् इन्द्रबृहद्वजस्तस्मै पक्षपाते सैतिरुगलहे
సర్వమంగళ సంయుక్తమే త్వామాధపాడత్వా చక్రాడత్వా ఆగదా దాశ్వతమప్రణేతే తవనో రచనమల్లాభివాసన్నా వృషభం వా ప్రధానమకవారిం దివ్యకోఠాసమిగో ఇంద్రవృషభో గోవింద. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో అర్చక స్వాములు మేళతాళ మృదంగ ధ్వనుల మధ్య శ్రీ గోదాదేవి అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి మరియు సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి విశిష్ట కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేద మంత్రాలతో మంగళధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ బొడ్డు రామకృష్ణరావు గారు వారి ధర్మపత్ని శ్రీమతి తిరుమలేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా వారు కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశిష్ట కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు శ్రీ స్వామివారి విశిష్ట కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ దివ్యానుభూతిని పొందారు. శరభాయ ఋషి బంధవే గోవింద. ధారణ అనంత మహే నమః భూతాప శివయాదన్వాపస్పృశ ఇమం మే గంగతిక్రావణోకారశం ఔషధీ ప్రదీకాఖ్య అష్ట ఇదిష్ట విక్రమార్కశాలి ప్రధానాసుముహూర్తే గోవింద. దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దేవో బృహస్పతి. లోక కళ్యాణం జరగాలి అనేటువంటి దృఢ నితామి సుభగే త్వం జీవ జరదాం శతో మా సత్యమోమతే ఆవ సత్య సమాభరణ్ హితో మంగళాజాతన ప్రేరమదాచార్య పురోగమై. శ్రీ భ్రమరాంబికా సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో 3000 మంది భగవద్ బంధువులతో కోటి గోవింద నామ గళార్చన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబిక సేవా సమితి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ శ్రీమతి ఎంవిఎస్ మహాలక్ష్మి గారు మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 9,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.